ఈ బగబగ మండిపోతున్న ఎండలకి చల్లచల్లగా టేస్టీగా తినాలి కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను వాడిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ అయితే క్యారెట్ తీసుకున్నాను, తర్వాత సగ్గుబియ్యం నానబెట్టి తీసుకున్నానండి, తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చి బెల్లం పొడి చేసి తీసుకున్నానండి. ఇదైతే తెల్ల బెల్లం, అందుకే ఇలా ఉంది. ఓట్స్ కూడా తీసుకుంటున్నాను. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ ఉంటే అవి వేసుకోండి, అవి అయితే ఇంకొంచెం బెటర్ కదా. పాలైతే 2 పెద్ద గ్లాసుల వరకు నిండుగా తీసుకోవాలి. ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ తీసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఏమో వేయించుకున్న సేమియా కూడా తీసుకుంటున్నాను. పాలైతే 2 గ్లాసుల వరకు తీసుకోవాలని చెప్పాను కదా, ఇంకొక గ్లాస్ కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఇలాచీ కూడా తీసుకోండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి. బయట కొన్న ఎలాంటి ఐస్ క్రీమ్స్, డిజర్ట్స్ అన్ని తక్కువే అనిపిస్తుంది దీని ముందు. మెయిన్గా ఏంటి అంటే గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇక స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. 2 స్పూన్లు చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి వేయించుకోండి. ఇప్పుడైతే తురుము పెట్టుకున్న క్యారెట్ 4 స్పూన్ల వరకు తీసుకుని బాగా వేయించుకోవాలి. క్యారెట్స్ లో ఉండే బీటా కెరోటిన్ ఇంకా ఏ విటమిన్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ క్యారెట్స్ తినడం వలన కంటి చూపు మెరుగవుతుంది, స్కిన్ గ్లో వస్తుందండి. ఇప్పుడు క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పాలు మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కొక్కటిగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 స్పూన్ వేసాను, అలాగే వేయించుకున్న సేమియా 1 స్పూన్ వేసుకున్నాను, ఓట్స్ 1 స్పూన్ వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే మనం తీసుకున్న కస్టర్డ్ పౌడర్లోకి పాలు వేసి కలుపుకుంటున్నాను. ఇలా బాగా డైల్యూట్ చేసిన తర్వాత మరుగుతున్న పాలు మిశ్రమంలోకి ఇదంతా వేసి కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కస్టర్డ్ మిశ్రమం ఎప్పుడూ కూడా కలుపుకుంటూ వేసుకోవాలండి. నేనైతే అలా చేయలేదు, వెంటనే అలర్ట్ అయ్యి కలిపేశాను, లేదంటే ఉండలు కట్టేసేది. మన రెసిపీ మొత్తం పాడైపోయేది. టేస్ట్ ఏమీ అవ్వకపోయినా స్ట్రక్చర్ మాత్రం పోయేది. ఇప్పటికి ఇలాచి దంచి వేసుకుంటున్నాను. మనం వేయించుకున్న క్యారెట్ లో పాలు వేసుకున్న దగ్గర నుండి 7-8 నిమిషాలు కుక్ చేసుకుంటే అన్ని పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు 4 స్పూన్ల వరకు బెల్లం వేసుకుంటున్నాను. ఈ రెసిపీకి ఈ బెల్లం అయితే ఈ కొలత సరిపోతుంది కరెక్ట్గా. మీరు ఎక్కువ తక్కువ మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఎమ్మి రెసిపీ ఒకటి మన ముందు ఉంది. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉన్న ఈ రెసిపీ ఎవ్వరు మిస్ కావద్దు. ఒకసారి స్ట్రక్చర్ చూడండి, క్రీమీగా ఎంత బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని ఇలానే తినేయచ్చండి, చాలా చాలా బాగుంటుంది. కానీ ఈ ఎండలో చల్లగా తినాలనిపిస్తుంది కదా. ఫ్రిడ్జ్లో 2-3 గంటలు పెట్టుకుని ఒక్కసారి టేస్ట్ చేయండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి రెసిపీని డిష్ అవుట్ చేసి పెట్టుకుంటున్నాను. పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ నచ్చిందా, ఎలా ఉంది కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఇక ఒకసారి లాస్ట్ వీడియోలో క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పెన్సిల్ అండి. ఆ క్వశ్చన్కి 2 అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి, ఒకరైతే రాంగ్ ఆన్సర్ చెప్పారు, ఒకరు తెలియదని చెప్పారు. ఇక ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఇక క్వశ్చన్ ఏంటి అంటే, అరణ్య నుంచి శరణ్యాన్ని తీసేస్తే కారుణ్య వస్తాడు, కారుణ్యకి లావణ్యాన్ని కలిపితే మళ్ళీ అరణ్య అవుతుంది. వీళ్ళ నెంబర్స్ ఏమై ఉండొచ్చు, మీరు గెస్ చేసి చెప్పాలి. అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. ఇక ఇప్పటి వరకు నా వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.